భారత్ మాతా కీ జై. సురాజ్య సాధనే ధ్యేయం. మన స్వతంత్ర భారతదేశాన్ని సురాజ్య రాజ్యంగా మార్చుకోవడం కొరకు మొదలైనటువంటి మన ఉద్యమం, అది మన తెలుగు రాష్ట్రాల నుంచి దాంట్లో మొట్టమొదటి అడుగునంటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో జరగబోతుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తున్నానని ఏదైతే ప్రకటించి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందో, దానికి వచ్చినటువంటి స్పందన చూస్తే చాలా చాలా సంతోషం అనిపించింది. అమోఘమైనటువంటి అద్భుతమైన స్పందన. నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా స్పందన వచ్చింది. ముఖ్యంగా యువత నుంచి వచ్చినటువంటి స్పందన, ఇంటెలెక్చువల్ పీపుల్ నుంచి వచ్చిన స్పందన, మరి మహిళల నుంచి వచ్చినటువంటి స్పందన, అనేక కాల్స్, అనేక సంఘాల నుంచి వ్యక్తులు వచ్చి కలవడము, మాట్లాడము, ఇదంతా చూస్తుంటే ప్రజలు మార్పుని బలంగా కోరుకుంటున్నారు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన ఈ ఉద్యమానికి మొదటి వీడియోకి ఇంత గొప్ప స్పందన ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇంత గొప్ప స్పందన వస్తుందని నేను నిజంగా ఊహించలేదు. మొదటి వీడియోకి వచ్చిన స్పందన అమోఘం, అద్భుతం. మన భారతదేశం యొక్క స్వరాజ్య పోరాటం కోసం, స్వతంత్ర పోరాటం కోసము బ్రిటిష్ వారు చేసినటువంటి రెండు అతిపెద్ద దుర్మార్గ పనులు, అలాంటి రెండు పనులే ఈరోజు కూడా మన రాజకీయ నాయకులు అలాంటి దుర్మార్గ పనులు రెండు చేస్తున్నారు. అవేంటో చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియో తప్పకుండా చూడండి. బ్రిటిషర్లు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యమైన పనులలో రెండు అతిపెద్ద దౌర్జన్యమైన పనులు ఏమిటంటే, దాంట్లో మొదటిది భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించారు. కుల వివక్ష తీసుకొచ్చారు, కులాల మధ్య తేడా తీసుకొచ్చారు, మతాల మధ్య మతతత్వ భావాలు తీసుకొచ్చారు, ప్రజల్ని విభజించారు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేశారు. ఒక్కటిగా కలిసి ఉన్నటువంటి భారతదేశ ప్రజల మధ్య విషయాన్ని నింపారు. కులాలుగా, మతాలుగా విభజించి ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఎప్పుడైతే భారతదేశ ప్రజలు ముక్కలు ముక్కలుగా విభజించబడ్డారో అదే బ్రిటిషర్లకు పెద్ద బలంగా మారింది. రెండవ దుర్మార్గమైన పని ఏమిటంటే, భారతదేశ ప్రజల యొక్క కష్టార్జితము మరియు దేశ సంపదని దోచుకొని బ్రిటిష్ దేశానికి తరలించారు. ఎందుకని వారు ఈ రెండు రకాల పనులు చేశారంటే, కేవలం వారి యొక్క బ్రిటిష్ క్వీన్ యొక్క మన్ననలు పొందాలని, అంటే వారి బ్రిటిష్ మాత యొక్క ముద్దు బిడ్డలుగా మారాలని. దురదృష్టం ఏంటంటే, స్వతంత్రాన్ని పొందిన మన భారతదేశంలో మనం ఎన్నుకునే మన ప్రజా ప్రతినిధుల్లో కూడా ఇవే రెండు అక్రమమైనటువంటి దుర్లక్షణాలు కనబడుతున్నాయి. ఈరోజు ఈ రాజకీయ నాయకులు కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసము ప్రజల్ని కులం పేరున, మతం పేరున విషయాలు చిమ్మి ప్రజల్ని విడగొడుతున్నారు, ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకోక ప్రజలు కులాలుగా, మతాలుగా విడగొట్టబడుతున్నాము. రాజకీయ లబ్ధి వాళ్ళు పొందుతున్నారు. బ్రిటిషర్లు చేసిన పనే వీరు చేస్తున్నారు. రెండవ అక్రమం ఏంటంటే, మన భారతదేశ ప్రజల యొక్క కష్టార్జితాన్ని కనీస వస్తువుల మీద రేట్లు పెంచేసి జిఎస్టీల పేరుతో, ట్యాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. దోచుకున్న ఆ ధనాన్ని రకరకాల ప్రాజెక్టుల పేర్లతో డబ్బును కొల్లగొట్టి కోట్లాది డబ్బుల్ని బినామీ పేర్లతో అనేక వందల ఎకరాలు చేసుకుంటున్నారు. విదేశీయులకు పంపించి స్విస్ బ్యాంకుల్లో బినామీ అకౌంట్లు నింపేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, భారతీయ ప్రజల్ని విడగొట్టేటువంటి వీరు, భారతదేశ ప్రజల్ని దోచుకునే వీరు భరతమాత ముద్దు బిడ్డలా లేక బ్రిటిష్ మత అక్రమ సంతానమా? సమాధానం మీరు కామెంట్లో తెలియచేయండి. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే మనల్ని అవినీతితో, అక్రమాలతో, దౌర్జన్యంతో భారతదేశ ప్రజలను విడగొట్టేస్తున్నారో, ఎవరైతే మనల్ని దోచేసుకుంటున్నారో, వాడు భారతదేశ ముద్దు బిడ్డ ఎలా అవుతాడు? బ్రిటిష్ మత అక్రమ సంతానం కాడా? నిజానికి వీరు భరతమాత ముద్దు బిడ్డలే అయితే ఏం చేయాల్సింది? కుల వర్గాల మధ్య, మత వర్గాల మధ్య సమైక్యత కోసము, ఐక్యత కోసము, సమానత్వం కోసము పాటుపడాల్సింది. అందరినీ కలిపికట్టుగా ఒక్కటిగా చేయాల్సింది. మరియు ప్రజల కష్టార్జితాన్ని ప్రజల ప్రయోజనాల కోసము, ప్రజల్లో విద్య కోసము, వైద్యం కోసము, ఉపాధి కోసము, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసము ఉపయోగించాల్సింది. అప్పుడు వీరు భరతమాత ముద్దుబిడ్డలు అనబడేవారు. మన పూర్వీకులు ఏ మాత్రం వారి గురించి, స్వయం గురించి ఆలోచించకుండా ప్రాణాలు సైతం త్యాగం చేసేసి స్వతంత్ర భారతదేశాన్ని తెచ్చిపెడితే మన ప్రతినిధులు ఎందుకని ఇంత ఘోరంగా మారిపోయారు? మన ప్రతినిధులు ఎందుకు స్వార్థపూరితంగా మారిపోయారు? ఇంత అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, మన భారతదేశ ప్రజలలో రాజ్యాంగం యొక్క కనీస అవగాహన కూడా లేకుండా చేయటము. అసలు మన యొక్క హక్కులేమిటి, మన యొక్క బాధ్యతలేమిటో మనకి తెలియకుండా చేయటము, రాజ్యాంగాన్ని ప్రజల నుంచి దూరం చేసేయడము, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ కూడాను రాజ్యాంగ అవగాహన ఎక్కడ రాకుండా చేయడము. ఎందుకంటే ప్రజల్లో రాజ్యాంగ చైతన్యం వస్తే వీరిని తరిమి కొడతాము అన్న ఆలోచన తెలుసు కాబట్టి రాజ్యాంగాన్ని మనకు దూరం చేయడం.
రెండవ కారణం ఏంటంటే మన భారతదేశ ప్రజల్లో స్వార్థం పెరిగిపోవడము. పూర్వీకులు ప్రాణాలు త్యాగం చేసి తెచ్చిన స్వతంత్ర భారతదేశంతో వచ్చిన ఓటుని 2000కో 1000 రూపాయలకు 3000కో అమ్మివేయడము, ఇంత స్వార్థానికి దిగజారిపోవడము ఇది రెండవ కారణం. ఇప్పుడు మన దేశాన్ని సురాజ్యంగా ఎలా మార్చుకోగలుగుతాం? పరిష్కారం ఏంటి? 2 పరిష్కారాలు ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగం యొక్క చైతన్యం ప్రజల్లో రావాలి. భారతదేశ ప్రజలకు హక్కులేమిటో బాధ్యతలేంటో ప్రజలకు తెలియచేయాలి. రాజ్యాంగ అవగాహనతో మనమంతా ఏకమవ్వాలి. కులాలుగా మతాలుగా విడిపోయినట్టు మనమంతా కూడా ఏకమై ఏ విధంగా స్వతంత్ర పోరాటం చేశామో మరొకసారి స్వరాజ్య పోరాటం కోసము మనమంతా ఏకమై ఏకం భారత్ పేరుతో ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడైతే రాజ్యాంగ చైతన్యం ప్రజల్లో వస్తుందో ఈ అక్రమాలు చేసే, అవినీతి చేసే రాజకీయ నాయకుల కాలం చెల్లిపోతుంది. ఏ విధంగా అయితే ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిందో ఈరోజు ఈ అక్రమాలు చేసే అవినీతి రాజకీయ నాయకులకి క్విట్ పాలిటిక్స్ అనే ఉద్యమాన్ని ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం వచ్చేసింది. క్విట్ పాలిటిక్స్, రాజకీయాన్ని వదిలిపెట్టండి, గద్దె వదిలిపెట్టండి, గద్దె దిగండి అన్న నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అది కేవలం రాజ్యాంగ చైతన్యంతోనే సాధ్యమవుతుంది. పరిష్కారంలో రెండవ భాగం, మన స్వార్థాన్ని పక్కన పెట్టాలి. ఏ విధంగా అయితే స్వతంత్ర పోరాటంలో వారు వారి కుటుంబాలని, వారి పిల్లల్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమించారు. వారికి కుటుంబం ఉంది, వారికి భార్య పిల్లలు ఉన్నారు, అయినా దేశం కోసం పోరాడారు, ప్రాణాలు పెట్టారు. అదేవిధంగా ఈరోజు మనం కూడా నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు బిజీ ఉన్నాను అని కాకుండా ఈ స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి ఓటు హక్కుని 1000కో 2000కో 3000కో అమ్ముకోకుండా మన దేశభక్తిని చాటుకోవాలి. ఎవరైతే రాజ్యాంగ విలువలతో ప్రజాసేవ కోసం ముందుకొస్తారో అలాంటి వ్యక్తికి మాత్రమే ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం ఆసనమైంది. మీ ఓటు విలువ కేవలం 2000 3000 అనుకుంటున్నారా? కాదు, దేశ భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు. మన పూర్వీకులు ఎవరో ఓటు అమ్ముకున్నారు కాబట్టి ఈరోజు మన ఈ దుస్థితిలో ఉన్నాము. ఈరోజు కనుక మనం మన ఓటు అమ్ముకుంటే మన భావి తరాల భవిష్యత్తు చాలా ఘోరాతి ఘోరంగా మారిపోతుంది. అన్నలారా, అక్కలారా, ఓ అమ్మలారా, ఓ నాన్నలారా, చేతులెత్తి జోడించి నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, ఓటు అమ్ముకోబాకండి. ఓటు మన హక్కు, మన దేశ భవిష్యత్తు. ఇది ఏ 2-3 వేలైతే మీకు ఇచ్చి ఆశ చూపిస్తున్నారో ఆ డబ్బు మీదే. మీ దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులే తిరిగి మీకు ఇస్తున్నారు. మీ దగ్గర నుంచి ఎప్పుడో 2, 3, 4, 5 లక్షలు కొట్టేశారు, దాంట్లోంచి 2-3 వేలు మీ ముందు పడేస్తున్నారు. ఆ డబ్బు మనదే మనకిస్తున్నారు. 2000 ఇచ్చి మళ్ళీ 20 కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చేసింది. మన భారతదేశాన్ని సురాజ్యంగా మార్చుకునే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కడు కూడా పార్టిసిపేట్ చేయాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ వీడియోని ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి మారుమూల కూడా పాకేలాగా వైరల్ చేయండి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్కి కూడా ఈ వీడియో అందేలాగా వైరల్ చేయండి. ప్రతి గ్రాడ్యుయేట్కి కూడాను నా స్పెషల్ రిక్వెస్ట్, తప్పకుండా మీ ఓటుని ఎన్రోల్ చేసుకోండి, ఓటుని వేయండి. మీకు సెలవు దినము సెలవు తీసుకుని ఎంజాయ్ చేయడం కోసం కాదు, ఓటు వేసుకుని మీ హక్కుని ఉపయోగించుకోవడం కోసము సరైన వ్యక్తిని ఎన్నుకోండి. దేశ భవిష్యత్తును కాపాడుకోండి. మనం మొదలుపెట్టిన స్వరాజ్య ఉద్యమము చిన్న ఉద్యమం కాదు. అనేక లక్షల కోట్లతో అవినీతితో కోటలు కట్టుకున్న కోటలు బద్దలు కొట్టాల్సినటువంటి స్వరాజ్య ఉద్యమం. దీనికోసం మీ సమయం కావాలి, మీ ఆలోచన కావాలి, మీ పనితనం కావాలి. మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, మీరు ఏం చేయగలుగుతారు, ఏ విధంగా సహకరించగలుగుతారు, అడుగులు ముందుకు వేయండి, కాల్ చేయండి. ఆర్థిక సహాయం కావాలి, సమయం కావాలి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లేదు, మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నాను. దేశాన్ని కాపాడుకోవడం, దేశాన్ని సురాజ్యంగా మార్చుకోవడము ఇది మన బాధ్యత. భారత్ మాతాకి జై. సురాజ్య సాధనే ధ్యేయం. జై హింద్.